దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి నూతన సంవత్సరంలో మరలా మీ మధ్యకి రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? అయితే ఈ సమయంలో నేను ఒక నూతన సంవత్సర వాగ్దానాన్ని తీసుకొచ్చాను. అదేమిటో మీకు చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చూస్తారా, ఆయన మన కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంట. ఆ ఉద్దేశం ఏంటో ఆయనకి తెలుసట. కనుక దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరి నీవే ఉద్దేశాలు కలిగి ఉన్నావో దానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు నీ ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. కనుక ఈ నూతన పాత సంవత్సరం అంతా నీ జీవితంలో మరి ఎన్ని లోటులు పాట్లు కష్టాలు నష్టాలు అనుభవించావో, ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో ఉండి దేవుని చిత్తానుసారంగా నడవలేక, దేవుని యొక్క అనుకున్నటువంటి గురి ముట్టించలేక మదన పడుతున్నటువంటి నా స్నేహితుడా, ఈ రోజున దేవుని వైపు తిరిగితే నీ ఉద్దేశాన్ని దేవుడు సఫలపరుస్తాను అంటున్నాడు. అంతేకాదు, నీకు నిరీక్షణ కలిగినట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. చూసారా, దేవుడు సమాధానకరుడు. నీకు ఇచ్చేటటువంటివి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. కనుక ఈరోజు దేవుని సన్నిధానంలో నూతన సంవత్సరాన్ని నీకు దయాకిరీటంగా ఇచ్చాడు అంటే కారణం ఏంటి? పోయిన సంవత్సరంలో నీవు ఏదైతే చేయలేకపోయావో దానిని ఈ సంవత్సరం చేయడానికి నీకు దేవుడు దానంగా ఇచ్చినటువంటి సంవత్సరం. కనుక ఏ వేటిలో నువ్వు వెనకైపోయావో పోయిన 25లో, ఈ 26లో దాన్ని పరిపూర్ణం చేయడానికై దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక సంవత్సరము బహుమతి. కనుక దేవునికి సన్నిధానంలో ఇంకా పాత జీవితాన్ని జీవిస్తాను అంటే, పాత మనుషులాగే ఉంటాను అని అంటే దేవుడు నిన్ను గూర్చి చింతిస్తాడు, ఆయన బాధపడతాడు. అయితే ఇప్పటికైనా దేవుని వైపు తిరిగినట్లయితే, దేవునికి ఉద్దేశాలు నెరవేరుస్తాను ప్రభు అని ప్రభు సన్నిధిలో నీవు ప్రభు యొద్ద ప్రార్థన చేస్తే, మొర్ర పెట్టితే దేవుడు నీకు సుఖమైన సంవత్సరంలో గడిపేటటువంటి ఆయుష్, ఆరోగ్యము, దీవెన ఇస్తాడు అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీకు తెలియపరుస్తాను. దేవుడు